హరి ఓం. భగవద్గీత జ్ఞానయజ్ఞం. ఈరోజు మొదటి అధ్యాయంలో 31వ శ్లోకం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. భావము: కేశవ, అపశకునాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో బంధువులందరినీ చంపుకొని నేను బావుకొనేదేమిటో ఊహించలేకపోతున్నాను. వివరణ: అపశకునాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు అర్జునుడు. అపశకునాలు అనర్థ సూచకాలు. పక్షుల ద్వారా తెలిసేవి శకునాలు. అవి శుభములే. ఒకవేళ అశుభమైతే దుశ్శకునాలు అనాలి. పక్షి కూస్తే శకునం, కాకి అరిస్తే శకునం. అసలు శకునం అంటేనే పక్షి అని అర్థము. కానీ అతని మనసు ఆందోళనగా ఉంది కాబట్టి ఇవన్నీ అనిపిస్తున్నాయి. మనం కూడా పూజ చేస్తూ ఉంటే ఏదైనా గాలి పెద్దగా వచ్చి దీపం ఆరిపోతే అపశకునం అని, పిల్లి ఎదురొస్తే అపశకునం అని అంటూ ఉంటాం. ఇప్పుడు అర్జునుడు కూడా మనలాగే ఆలోచిస్తున్నాడు. అసలు యుద్ధానికి వచ్చే ముందు ఇవన్నీ చూసి వచ్చాడా? ఇంకొక విషయం, ఈ శకునాలు రెండు పక్షాల వారికి కనిపిస్తున్నాయి. ఇద్దరూ అక్కడక్కడే ఉన్నారు కదా, మరి ఇద్దరికీ వినిపిస్తాయి, మరి ఇద్దరికీ కనిపిస్తాయి, మరి ఎవరికి వర్తిస్తాయి ఇవి? అర్జునుడు అంటున్నాడు, ఎవరికైతే ఏముంది, ఏ చెంప కొట్టినా కన్నీళ్ళే వస్తాయి. ఇక్కడ అందరూ మన వాళ్లే. మనం వాళ్ళందరినీ చంపితే నాకు జరిగే మేలు ఏమిటో అర్థం కావడం లేదు. ఎటు చూసినా అనర్థంగానూ శూన్య ప్రయోజనంగానూ కనిపిస్తుంది. ఈ బ్రతుకుకి అర్థమేంటో తెలియడం లేదు అని ఆవేదన చెందుతున్నాడు అర్జునుడు. హరి ఓం తత్సత్.